దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతిని పలుచోట్ల ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. రంగా అభిమానులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. జోహార్ విఎం రంగా అంటూ నాయకులు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అలాంటి నాయకుడు మన మధ్య లేనందుకు మనం ఎంతో చింతిస్తున్నాము. అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలని, పేదకి ఎంతో చేయాలని అందరినీ కోరుకుంటూ ఆయనకి నివాళులర్పించి మనస్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతిగా మన మార్కెట్ కేంద్ర ఆధ్వర్యంలో 36వ వర్ధంతికి నివాళులర్పిస్తున్నాము. అలాంటి నాయకుడు మన మధ్య లేనందుకు మనం ఎంతో చింతిస్తున్నాము. అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలని, పేదకి ఎంతో చేయాలని అందరినీ కోరుకుంటూ ఆయనకి నివాళులర్పించి మనస్ఫూర్తిగా సాధారణంగా మిత్రమెట్లంతా పొరవాళ్ళం కలిసి ఆయన పేదల పెళ్లి రిక్షాబోర్డుతో సహా ఆయన లేబర్ అంటే పడి ఆయన ప్రాణాన్ని వదిలారు. కొంతమంది ఉమ్మడి రాష్ట్రాలకి తెలవాడ వ్యక్తులు పుడి ఈయన చేసే పేదలకి చేసే పనులకు నచ్చక కొంతమంది అగ్రనేతలు కలిసి ఆయన్ని మట్టు పెట్టారు. ఎదురుని వడ్డలేక ఆ రోజుల్లో 3 సెంట్లు ఇస్తానమ్మా, 2 సెంట్లు ఇస్తున్నామేంటని ప్రభుత్వాన్ని నిలదీశా. వంగవీటి మోహన రంగా మనకు లేకపోయినా మన గుండెల్లో, మన పేదల పెళ్లిల్లో ఉన్నాడని సాధారణంగా మిత్రమెట్లంతా పొరవాళ్ళం కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అధ్యక్షులు ఆయన వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లో పాలాభిషేకం కార్యక్రమం జరిపించి నివాళులర్పించడం జరిగింది. ఆయన పేదలకి ఎన్నాళ్ళ నుంచి బడుగు వర్గాలకి అండగా ఉండి ఆయన ఈ స్ఫూర్తిలో మేము ఆయన సహకారంతో ఆయన స్ఫూర్తితో మేము అందరికీ సహకరిస్తామని, ఆయన అడుగుజాడలు ఉంటామని వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లో పాలాభిషేకం కార్యక్రమం జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, విఎం రంగా, జోహార్ 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 విఎం రంగా. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఏలూరులో దివంగత వంగవీటి మోహన రంగా, బడేటి బుజ్జి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు మంత్రులు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో ఫ్లాష్ టీం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహాలను మంత్రులు నిమ్మల రామానాయుడు, పార్థసారథి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్లాష్ టీం బుజ్జి గారు కలిసి ఎన్నో పనులు చేశాం. వారి జ్ఞాపకాలు ఇంకా మా మధ్యలో ఎల్లప్పుడూ. విసన్నపేటలో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస్ థియేటర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసేవ చేసే నేతకు మరణం లేదన్నారు జయరాజు. పేదల కోసం జీవించిన నాయకుడు మోహన రంగా అని కొనియాడారు. కృష్ణా జిల్లా రాధారంగా మిత్రమండలి ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు.
మరి యావత్ మంది అభిమానులు ఆయన పేదవాడి గుండెల్లో నిద్రపోయే మనిషి, ఉన్నవాడి తల వచ్చి లేనివాడికి పెట్టే మనస్తత్వం గల వంగవీటి మోహన రంగా ఒకే ఒకడు ఎక్కడైనా సరే మీరు లెక్కేసుకోండి. మన డిస్ట్రిక్ట్కి ఎక్కడైనా సరే వంగవీటి మోహన రంగా ఇచ్చిన మనిషి ఈ రోజు వరకు నా లైఫ్లో నాకు 70 సంవత్సరాలు, మరి మా చిన్నప్పటి నుంచి మా స్నేహం, అటువంటి మనిషిని ఎక్కడా చూడలేదు. అటు మనిషి మళ్ళీ లేడు, అందరిలోనూ ఉంటాడనే ఒక ఆలోచనతో ఆయన 36 వర్ధంతి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ రెడ్డి సురేష్ నాయుడు ఈ విగ్రహం పెట్టి మాలాంటి వాళ్ళందరినీ కూడా విగ్రహాన్ని దండేయడానికి మరి రెడ్డి సురేష్ నాయుడు గారు సర్ప్రైజ్లు అయినారు. మరి ఆయన కూడా ఇవాళ తలుచుకుంటున్నాం. ఎందుకంటే మరి అటువంటి మంచి మంచి పనులు చేసుకుని తలుచుకుంటాం. మరి ఆనవాయితీ ప్రతి గుండెల్లో కూడా ప్రతి కులం కాదు, ప్రతి మతం కాదు, ప్రతి ఆశయం కూడా రంగా గారి ఆశయాల్లో మనం అందరూ కూడా నడవాలని అభిప్రాయం తెలుసుకుంటూ మరి యావత్ మంది అభిమానులు రాజరంగమిత్ర ప్రాజెక్టు నా పేరు అటపతి శ్రీనివాస్. ఈరోజు మా రంగయ్య గారి 36వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ రంగయ్య గారి ట్యాక్స్లో మనం అన్నదానం కార్యక్రమం కానీ బడుగు బలహీన వర్గాల పేదల ఆశాజ్యోతి ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందిన మనిషి కాదు ఈయన రంగయ్య గారు. ఈరోజు మనం చనిపోవడం చాలా మనకు బాధాకరం. ఆయనతో నాకు 87-88 సంవత్సరాల్లో నాకు అనుభవం ఉంది. ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. రంగా గారి ఆశయాన్ని మేము నెరవేరుస్తాం, రంగా గారి ఆశయాన్ని సాధిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ తిరుమలరావు ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల వారికి మోహన్ రంగా అండగా ఉన్నారన్నారు పలువురు నేతలు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు, బండి రమేష్ కుమార్, పలువురు కూటమి నేతలు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 36వ వర్ధంతి చేసుకుంటున్నాం. రంగా గారు ఒక కులస్తుడు కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఆరాధించే దేవుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడో. ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలు బడుగు బలహీన వర్గాల గురించి నిరాదీక్ష చేస్తుండగా కొంతమంది దుర్మార్గులు హత్య చేశారు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు వరకు ఎవరో పుట్టలేదు, పుట్టబోడు కూడానే. రాబోయే తరానికి ఆయన్ని అలా చూసుకోవాలి. ఆయన బీసీల గురించి, ఎస్సీల గురించి, మైనార్టీల గురించి తపలు పడేవాడు వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఈ వర్ధంతి చేసుకుంటాకి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. స్వర్గీయ